నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. మానవత్వం చాటుకున్న టూ టౌన్ పోలీసులు, కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళ ఆసుపత్రికి తరలింపు. ఉత్సాహంగా సాగిన ఆషాఢమాస బోనాలు, ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన కళాకారులు. ఇక వార్తలోని వివరాలు. కరీంనగర్ పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ ఉండగా ఓ భర్త మద్యం సేవించి ఆటో నడుపుకుంటూ భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాడు. కాగా తెలంగాణ చౌక్ వద్ద పోలీసులు ఆటోను నిలిపి పరీక్షించగా సదరు వ్యక్తికి ఏకంగా రీడింగ్ 200గా నమోదైంది. ఆటోలో భార్య కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడం గ్రహించిన టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి తక్షణమే పోలీసులు వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన టూ టౌన్ పోలీసులను పలువురు అభినందించారు. బాగానే ఉండేది. ఎక్కడ ఎక్కడ పోతున్నావు మరి? తీసుకోపోతా మాకు 204 వచ్చింది. గీతగానే దాగిపోతావా? చెప్పినా తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమనేత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. ఆయన చూపిన బాటలో నడవాలని పలువురు వక్తలు సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకి జీవితాంతం అంకిత భావంతో కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, ఉద్యమ స్ఫూర్తి, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ సమాజానికి ఆయన అందించిన సేవలు భావితరాలకి ఆదర్శప్రాయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వంగల పవన్, గొట్టిముక్కల వెంకటరమణ, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామోజు రవీంద్రాచారి, శ్రీమంతుల సదాశ్రీ, తిప్పారపు శ్రీనివాస్, గద్దె జగదీశ్వరాచారి, కట్టా రవీందర్, కనవర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకి ఆయన చేసిన సేవలు, అందించిన మార్గనిర్దేశాలని స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షని ప్రజల్లో రగిలించి ఉద్యమానికి సైద్ధాంతిక భూమికను అందించడంలో జయశంకర్ పాత్ర చిరస్మరణీయమని సునీల్ రావు అన్నారు. యువత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్పొరేటర్లు సౌగాని కొమరయ్య, సరిళ్ల రాజకుమారి ప్రసాద్, అదనపు కమిషనర్ అయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆచార్య జయశంకర్ 92వ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలోనే స్వరాష్ట్రాన్ని సాధించారని జీవీ రామకృష్ణారావు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు మన రాష్ట్రానికే చెందాలనే బలమైన ఆకాంక్షతో రాష్ట్ర సాధన కోసం ఆయన తన జీవితాన్నే అర్పించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్రా సూర్యశేఖర్, చుక్కా శ్రీనివాస్, కేమసారం తిరుపతి, బొంకురి మోహన్, నారదాసు వసంతరావు, పబ్బతి శ్రీనివాసరెడ్డి, రవి నాయక్, నయీం పాల్గొన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఈరోజు వారు పుట్టినదినము. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా తరఫున ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే తెలంగాణ ప్రజల గుండెలో నిలిచిన వ్యక్తి. కేసీఆర్ గారికి అన్ని విధాల వెన్నుండి అడుగున అన్ని అభిప్రాయాలు ఇచ్చి, సలహాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని పీక్ స్థాయికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే వరకు వారు వెనుక నుండి రూపకల్పన చేయడం జరిగినది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మర్చిపోరు. వారు రాజకీయాలకు రావాలనో, వారికి ఏదో పేరు రావాలో అని చెప్పి వారు ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమం చేయలేదట. వారు కేవలం రాష్ట్రం రావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేయబట్టి, ఉద్యోగాలలో కానివ్వండి, నియామకాలు కానివ్వండి, నీళ్ళలో కానివ్వండి అని అనేక అంశాలపైన తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించిన గొప్ప మేధావి. మరి ఈరోజు ఆ మేధావి గారి పుట్టినదిన వేడుకలు మేము కరీంనగర్ జిల్లాలో జరుపుకోవడం మాకు సంతోషంగా ఉన్నది. తెలంగాణ సిద్ధాంతకర్త, ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణకు పునాది వేసినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని జయశంకర్ సార్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు లేనిదే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు వచ్చి తెలంగాణలో రాష్ట్ర ప్రజలంతా కూడా వాటి ఫలాలను అనుభవిస్తున్నారంటే దానికి మార్గనిర్దేశకులు, దిశ దశ వారు నిర్ణయించినటువంటి పెద్ద ఒక గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ రోజు జయశంకర్ సార్ గారే కేసీఆర్ గారికి దిశానిర్దేశం చేసి మా తెలంగాణ రాష్ట్ర ప్రజల దశను మార్చినటువంటి గొప్ప మేధావి ఆయన. కాబట్టి వారి జననం తెలంగాణ రాష్ట్రం కోసం, వారి మరణం తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయం కోసం. కాబట్టి వారి ఆశీస్సులతో, వారి ఆశయం కోసం మేమందరం కూడా ఎల్లవేళ. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల సఖీ వన్ స్టాప్ సెంటర్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఐసీడీఎస్, అర్బన్, కరీంనగర్ అంగన్వాడీ టీచర్లు, సీడీపీఓ కవిత ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా వివిధ రకాల హింసలకి గురైన బాధిత మహిళలు, బాలికలకు అందించే తాత్కాలిక షెల్టర్ అని సఖీ నిర్వాహకులు తెలిపారు. ఈ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్, న్యాయ సహాయం, పోలీస్ సహాయం, వైద్య సహాయంతో పాటు అత్యవసర సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సఖీ నిర్వాహకురాలు లక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్, సఖీ సిబ్బంది పాల్గొంది. తెలంగాణ అవతరణ గురించి చాలా యాక్టివిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా ఉండి చాలా మనకు జమీన్ జంగల్లో కూడా చాలా హెల్ప్ చేశారు. ఫండ్స్ కానీ, మన రివర్స్ వాటర్స్ కూడా మన తెలంగాణకి రావడం గురించి చాలా కృషి చేశారు. ఆయన సందర్భంగా ఇంకా అతని యొక్క కృషికి నిదర్శనంగా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క కృషికి మరియు సేవలకు గుర్తింపుగా మన తెలంగాణ. కరీంనగర్లోని రామచంద్రపూర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మానేరు మీట్ మార్కెట్ ను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. మానేరు మీట్ మార్కెట్ మొదటి అవుట్లెట్ ను కరీంనగర్లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. పాడి రైతుల గౌరవం, ఐక్యత భవిష్యత్తు నూతన దారిగా నిలుస్తుందని చెప్పారు. నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, మానేరు మీట్ మార్కెట్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆషాఢ మాస బోనాల ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ కళాకారులు వేడుకలు జరుపుకున్నారు. నగరానికి చెందిన కళాకారుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా మైత్రి ఛానల్ వ్యవహరించింది. కాగా నగరంలోని కేఎస్ఎల్ గార్డెన్ లో బహుమతుల ప్రధానోత్సవంతో పాటు సహకరించిన పలువురు ప్రముఖులను శాల్వాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ హాజరై పలువురు కళాకారులు దాతలను సన్మానించారు. అనంతరం నిర్వాహకులు పురుమల్ల శ్రీనివాస్ ను సత్కరించారు. బోనాల పండుగను విజయవంతం చేసిన కళాకారులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భావితరాలకు సాంప్రదాయాలను అందించడంలో కళాకారుల పాత్ర గొప్పదని పురుమల్ల శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్, ఉత్సవ నిర్వాహకులు, కళాకారులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ కళాకారుల పోచమ్మ జాతర బోనాల జాతర కార్యక్రమంలో ఈరోజు ఉదయం సర్కస్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన యాత్ర చాలా అద్భుతంగా చాలామంది వివిధ రకాల కళారూపాలతోని, చాలామంది కళాకారులతోని, సోదరిమణుల బోనాలతోని ఎంతో అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమం కొనసాగింది. గీతాభవన్ నుంచి కమాన్ మీదుగా అదేవిధంగా కోతిరాంపూర్ పోచమ్మ దేవస్థానం వరకు చక్కటి ఊరేగింపుతో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కార్యక్రమంలో స్థానిక కొండ సత్యలక్ష్మి గార్డెన్లో ఎంతోమంది కళాకారులు హాజరై వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతోని అందరినీ రంజింపజేసి అదేవిధంగా వచ్చిన దాతలందరికీ కూడా సత్కారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. రామడుగు మండలం వెదిర గ్రామంలో కొత్త జయపాల్ రెడ్డి మ్యారేజ్ డే సందర్భంగా ఆల్ ఇండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బి రెడ్డి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ ను అందించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. 20 సంవత్సరాలుగా జయపాల్ రెడ్డి ప్రజాసేవలో ఉంటూ ఎంతో మంది పేదలను ఆదుకున్నారని బి రెడ్డి కరుణాకర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ సంపత్, మాజీ వార్డు సభ్యుడు లక్ష్మణ్, శ్రీనివాస్, తిరుపతి, శంకర్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ కొత్త జయపాల్ రెడ్డి అన్న గారి పెళ్లి రోజు పురస్కరించుకొని రామడు మండలం వెదిర గ్రామంలో ఈరోజు యువశక్తి క్లబ్ క్రీడాకారులకు వాలీబాల్ 2 నెట్తో పాటు స్వీట్ పంపిణీ చేయడం జరిగింది. కొత్త జయపాల్ రెడ్డి అన్న గారు నిండు నూరేళ్ళు ఇలాంటి పెళ్లి రోజు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఎన్నో పదవులు అలంకరించాలని, అదేవిధంగా ప్రజాసేవలో ఎంతోమందికి పేదలను ఆదుకోవడం జరిగిందని, ముఖ్యంగా జయపాలన్న గారు గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నారని చెప్పి ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా నిండు నూరేళ్ళు వరదిల్లాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సిపిఐ చేపట్టిన కరీంనగర్ జిల్లా వ్యాప్త ప్రచార జాత పద్మానగర్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి జాతాను జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రచార జాత జరగనుంది. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, దశాబ్ద కాలంగా పాలించిన నరేంద్ర మోడీ హయాంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ ప్రచార జాత కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో సంపదను కార్పొరేట్ శక్తులకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియపరిచేందుకు, చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించబడతా ఉన్నాయి. బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి. దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ద్రవ్యోల్బణం పెరిగిపోయి ధరలకు హద్దు లేకుండా పోతున్నాయి. భద్రత లేని బతుకులు, బాజార్ బతుకుల్లాగా తయారైన యువత నిరాశ నిష్పలు కొట్టుబిడాడుతున్న పరిస్థితులు. సమాన పనికి సమాన వేతనం అని చెప్పి కనీస వేతనం అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా దాన్ని మోడీ అమలు చేయడు.
స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ, తెలంగాణ సాయుధ పోరాటంలో మరి అనేక ప్రాణాలు 4,500 ప్రాణాలు పోగొట్టుకున్న పార్టీ. ఇది ఇప్పటికే కంకణం కట్టుకొని ప్రజలను చైతన్యపరిచే పూనుకుందని. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నేత మారం జగదీశ్వర్ అని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్టేట్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని టీఎన్జీఓస్ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. తదనంతరం ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్ఖానా గడ్డలోని అనాథ ఆశ్రమంలో నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తూ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడతామని దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కాళీచరణ్ గౌడ్, అరవింద్ రెడ్డి, కిరణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, హర్మిందర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, రాజేష్ భరద్వాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కరీంనగర్ పద్మానగర్లోని గొర్రెల కాపర్ల సహకార సంఘం జిల్లా కార్యాలయంలో మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బాషవేణి మల్లేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం సహకరించాలని బాషవేణి మల్లేష్ యాదవ్ కోరారు. యూనియన్ కోసం నూతనంగా బ్యాంకు ఖాతా ప్రారంభించి భవిష్యత్తులో సంఘం అభివృద్ధికి నిధుల సేకరణ కోసం కృషి చేస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ సమన్వయంతో గొర్రెల కాపర్ల కోసం కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ షాపులను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు చిగుర్ల శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ లింగారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సురేందర్, కుర్మ సంఘం ప్రతినిధులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఎన్నికైనాక మా సంఘ భవన్లో బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది, తీర్మానం చేయడానికి. అట్లాగే మౌలిక సదుపాయాల గురించి ఖచ్చితంగా మనకు సంక్షేమ నిధుల నుంచి తీసుకొని ఈరోజు ఈ సంఘ భవనాల్లో మరమ్మతుల గురించి కానీ మౌలిక సదుపాయాల గురించి కానీ మాట్లాడడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో సంఘ భవనానికి ఎలా నిధులు తేవాలనేది చర్చించడం జరిగింది. మన జిల్లాలో మెడికల్ షాప్ కూడా గవర్నమెంటు మా సంఘానికి ఇచ్చే ఆలోచన ఉంది. కాబట్టి ఈ సంఘం నుంచి మేము ఆ మెడికల్ షాప్ను కూడా ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, మనం ఆ సభ్యులకు మనం ఎలా అందేలా చేయాలనేది కూడా చర్చించడం జరిగింది. ఇంకా దీన్ని ఇవన్నీ చర్చించి ముందుకు పోతామని మేము తెలియజేస్తున్నాం. కరీంనగర్ వేదికగా ఆగస్టు 9వ తేదీన జరగబోయే జనసేన ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా జనసేన బాధ్యులు కందుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కరీంనగర్లోని భగత్ నగర్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం పోలాస వాసు, నాగరాజు, ఖమ్మం శ్రీనివాస్, తిరుపతి, సాయి, గణేష్, అర్జున్ స్వామితో పాటు 50 మందిని కందుల రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగర శివార్లోని వాసరా గార్డెన్లో ఆగస్టు 9వ తేదీన జరగబోయే సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ హాజరు కానున్నారని తెలిపారు. చెల్మెడ ఆనందరావు ఆసుపత్రి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ పార్లమెంటు స్థాయి కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. బైక్ ర్యాలీ ద్వారా కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మార్కెట్ రోడ్లో గల అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి సభా స్థలికి చేరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కాసరాజు, వీర్ల శ్రీనివాసరావు, మహాదేవ రాజ్ కుమార్, పొన్నల తిరుపతి, వేణుగోపాల్ రెడ్డి, జంగా మహేష్, రేగుల హరీష్, గాలిపల్లి కుమార్, అన్వేష్ రెడ్డి, కందగట్ల స్వరూప, వేముల శిరీష, శకుంతల, సుజాత, నాయకులు, మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య విషయం కార్యక్రమం ఏమనగా ఆగస్టు 9వ రోజు వాసరా గార్డెన్, కరీంనగర్ స్థానిక వాసరా గార్డెన్లో
మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం కరీంనగర్ నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 9న జరిగే ప్రోగ్రామ్ను విజయవంతం చేయడం కోసమని ఈరోజు సమావేశం చేయడం జరిగింది. లాస్ట్ టైం చేసిన మెంబర్షిప్ కంటే ఈసారి ఎక్కువ మెంబర్షిప్ జరిగింది కాబట్టి దానికి రెండింతలుగా మీటింగ్ హాజరై మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుచున్నాను. ఈ నెల 9వ తారీఖు ఆదివారం వాసర గార్డెన్స్లో అంగరంగ వైభవంగా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మరియు జాతీయ నాయకులు రామ్ తలూరి గారు మరియు శంకర్ గౌడ్ గారు, ఆర్కే సాగర్ గారు విచ్చేసి కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీనికి నా భూతో భవిష్యత్తుగా కరీంనగర్ అంటేనే జనసేన, జనసేన అంటేనే కరీంనగర్ అని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కలిసి ముందుకు నడిపించి విజయవంతం చేయాల్సిందే కోరుచున్నాం. అదేవిధంగా ఆ రోజు కార్యాచరణ ఎలా ఉంది అంటే ఉదయం బైక్ ర్యాలీతో స్టార్ట్ అయ్యి అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులర్పించి అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి దాని అనంతరం బైక్ ర్యాలీ ద్వారా చెల్మెడ ఆనందరావు హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి నూతన జనసేన పార్టీ భవనాన్ని ప్రారంభించి దాని అనంతరం వాసర గార్డెన్లో ఉన్న కార్యక్రమానికి రాష్ట్ర నాయకులందరూ హాజరవుతారు. ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బుచ్చిరెడ్డి అధ్యక్షత వహించారు. హెల్త్ కార్డుల మంజూరీలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి మహేందర్ రాజు అన్నారు. తక్షణమే హెల్త్ కార్డులు మంజూరు చేసి అన్ని ఆసుపత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6 విడతల కరువు భత్యంతో పాటు పీఆర్సీ అమలు చేయాలని కోరారు. 398 రూపాయలతో సేవలు అందించిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి పద్మారావు, ఉపాధ్యక్షులు గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దామోదర్, రాజశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వలన మన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రేపు అంటే 7వ తారీఖు నాడు మన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇట్టి ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో రావాలని ప్రతి ఒక్క సభ్యులను కూడా కోరడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వము అమలు పరిచేటటువంటి పీఆర్సీ తర్వాత 6 బిలియన్లు మరియు మనకు వచ్చేటటువంటి పెన్షన్లకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా మనకు రాక పెన్షన్లు చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి తొందరగా అతి త్వరలోనే 1/7/2023 తర్వాత ఈ పీఆర్సీని ఏర్పాటు చేసి తక్షణమే అమలుపరచాలని ఈ ఎన్జీపీఏటీ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన కోరడం జరుగుతుంది. మన మెంబర్లందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అధిక సంఖ్యలో కరీంనగర్ సభ్యులు జమ అయ్యి రేపు 6 గంటలకు మన ఆఫీస్ దగ్గరికి వచ్చినట్టయితే ఇక్కడ నుండి బస్సులో మనం ప్రయాణం చేయడానికి సౌకర్యం కలగదు. దాన్ని గమనించుకొని సకాలంలో వచ్చేసి హైదరాబాద్లో టచ్ చేసి అధిక సంఖ్యలో పాల్గొనాలని మన డిమాండ్ ఏంటి అని అంటే హెల్త్ కార్డు ముఖ్యంగా ఇన్ టైంలో ఇస్తలేరు. 3 మాసాల నుంచి మన 1.5% కట్టుడు జరుగుతున్నది. దాన్ని అనుసరించి ఇంప్లిమెంటేషన్ హాస్పిటల్లో రెస్పాన్స్ లేదు. ఈ విశ్రాంతి ఉద్యోగులు చాలా అవస్థపడుతున్నారు. కాబట్టి ఈ ధర్నాను జేఏసీ వాళ్ళు పిలిపించారు. కాబట్టి మనము కరీంనగర్ నుంచి రాష్ట్ర స్థాయిలో అధిక సంఖ్యలో పాల్గొని మన డిమాండ్ను రావడానికి వాళ్లకు సహకరించాలని వాళ్ళ పిలుపు మేరకు గౌరవంగా మన సభ్యులు అందరూ కూడా వస్తారని ఆశిస్తూ తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని లయన్స్ క్లబ్ ప్రతినిధి వడకాపురం జగదీశ్వరాచారి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో కోడిగుడ్లు, పండ్లను పంపిణీ చేశారు. పుట్టిన బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు అమృత ఆహారమైన తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. నవజాత శిశువుల ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యమని తెలియజేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు, బుర్రా మధుసూదన్ రెడ్డి, ఇనుగుర్తి రమేష్, అధ్యక్షులు మహేందర్, కార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు శ్రీనివాస, సత్యనారాయణరావు, వేణు, సత్యం, సురేందర్, ఆసుపత్రి సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మాతా శిశు సంక్షేమ ప్రభుత్వ హాస్పిటల్లో మా శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా
తల్లిపాల వారోత్సవాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అనేది ఒకటి ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే మేమందరం షాదవాన్ లయన్స్ క్లబ్ తరపున మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ సీనియర్ లయన్స్ అందరు కలిపి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్స్ చేయడానికి ముందుకు వచ్చినాము. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఆర్ఎం గారు మాకు సహకరించినందుకు వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్లో చేయడానికి ముందుకొస్తే బాగుంటుందని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి సప్తతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని శివనగర్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఇంటింటా సత్సంగంలో భాగంగా వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో భక్తురాలు నీరజ నివాసంలో విష్ణు సహస్రనామ పారాయణం, యతిరాజ వింశతి, దాటి పంచకం లాంటి పఠన కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 30 మంది మహిళలు, పురుషులు హాజరై వీటిని పఠించారు. ఈ కార్యక్రమంలో వికాస్ తరంగిణి ప్రతినిధులు, సభ్యులు, కాలనీ మహిళలు పాల్గొన్నారు. ప్రసాద ప్రసన్నాత్మా విశ్వశ్రుడ్ విశ్వభుగ్ విభుః. డీఎస్పీ మహేష్ కుమార్ మరణం పోలీసు శాఖకు తీరని లోటని సప్తగిరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అన్నమనేని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని పద్మానగర్లో గల భవిత వృద్ధాశ్రమంలో సప్తగిరి లయన్స్ క్లబ్ డిస్టిక్ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ మహేష్ కుమార్ వర్ధంతి సందర్భంగా పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పోలీసు శాఖకు మహేష్ కుమార్ విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు అన్నమనేని శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కానుగంటి రమణారెడ్డి, సెక్రటరీ ఉమేష్ కుమార్, ట్రెజరర్ సత్యనారాయణ రాజు, ఫస్ట్ ప్రెసిడెంట్ కొండం అంజిరెడ్డి, నారాయణ పాల్గొన్నారు. మహేష్ గారికి, డిఎస్పీ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ భవిత వృద్ధాశ్రమంలో వృద్ధులకు పంపిణీ చేయడం జరుగుతుంది. నిజంగా వారి సేవలు మరవలేనివి. వారి సర్వీస్లో ఎక్కడ వెళ్ళినా వారి పేరు చేసేటువంటి వాళ్ళు ఆగస్టు 7వ తేదీన నిర్వహించబోయే జాతీయ ఓబీసీ 11వ మహాసభలకు కరీంనగర్ నుండి పలువురు బీసీ సంఘ నాయకులు బయలుదేరారు. బెంగళూరు సిటీ యూనివర్సిటీలో మహాసభకు హాజరు అయ్యేందుకు జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రను కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఓబీసీల ఐక్యత, సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న జాతీయ ఓబీసీ మహాసభలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని పురుమల్ల శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఏటా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఓబీసీ మహాసభలు జరుగుతూ ఉంటాయని జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్తో పాటు కోడూరు పరశురామ్ గౌడ్, జిఎస్ ఆనంద్, మాచర్ల అంజయ్ గౌడ్, మంతెన కిరణ్, ఎడ్ల సురేందర్, నారోజు రాకేష్, మాదాసు సంజీవ్, పెంట శ్రీనివాస్, పురుషోత్తం, ఆశిష్ గౌడ్, దేవరకొండ సంతోషిని, జోలాపురం శ్రావణి, వరలక్ష్మి, వీరగోని పాల్గొన్నారు. అఖిల భారత జాతీయ 11వ మహాసభ కార్యక్రమానికి గాను కరీంనగర్ పట్టణం నుంచి బీసీ సంఘాలు, ఓబీసీ సంఘాలు, అదేవిధంగా ఇక్కడున్న వివిధ వర్గాలు, వర్ణాలు ఎవరైతేనేమి బీసీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ బెంగళూరు మహాసభ కార్యక్రమానికి ఈరోజు మన కరీంనగర్ నుంచి బస్సులో ప్రయాణం అవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఈరోజు బీసీల కోసం కొట్టాడే వ్యవస్థను అత్యధికంగా మనం కష్టపడి సాధించడానికి మీరందరూ కార్యకర్తలే కాకుండా కష్టపడి మనం సాధించడానికి ముందుకుంటాలని కోరుకుంటూ ఈరోజు మా కరీంనగర్ నుండి బెంగళూరు, చలో బెంగళూరు రేపు జరిగేటువంటి జాతీయ మహాసభ 11వ మహాసభకు అందరం అన్ని కులాల, అన్ని వర్గాల వాళ్ళం, మహిళా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీనన్న ఆదేశాల మేరకు ఇలా ఈరోజు ఒక 100 మందిని బెంగళూరు పోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరిగేటువంటి మహాసభ ఉద్దేశం ఏంటి అంటే
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేశారని ఆకుల నర్సయ్య కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహోన్నత వ్యక్తిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి ఓదేలు, సూపర్వైజర్ సువర్ణ, మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.